మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి స్పెషలిస్ట్ ఎస్ఏ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ముఖ్యంగా లేడీస్ ఫేస్ గురించి చాలా కేర్ తీసుకుంటుంటారు. రీసెంట్ టైమ్స్లో పొల్యూషన్ వల్ల తెలియదు, వాళ్ళు ఉండే బ్యాక్గ్రౌండ్ సైడ్ తెలియదు, కానీ డార్క్ సర్కిల్స్ అని, నల్ల మచ్చలని, మొంగు మచ్చల్స్ అని అంటూ ఉంటారు. సో వాళ్ళు అసలు మనం ఫేస్ ఎవరికైనా ఫస్ట్ చూపించాలంటేనే ఫేస్. సో ముఖ్యంగా ఫేస్ కట్లు ఉండేసరికి ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారు చాలా మంది. అలా ఉండిపోతుంటుంది. దానికి కారణం ఏంటంటారు? ఒకవేళ అది తగ్గించుకోవాలంటే న్యాచురోపతి పరంగా చూసుకుంటే న్యాచురల్గా ఎలా తగ్గించుకోవాలంటారు? ఒక రెమెడీ కూడా చెప్పండి సార్. మన బాడీలో మెలానిన్ అని తెచ్చే పిగ్మెంట్. ఓకే, సో ఈ పిగ్మెంట్ మన బాడీలో ఎప్పుడైనా సరే ఎక్కువైతే కష్టం, తక్కువైతే కూడా కష్టం. ఓకే, సో ఎప్పుడైనా సరే ఈ హార్మోన్ది ఇంబాలన్స్ మన బాడీలో జరిగితే, సపోజ్ తక్కువ అయిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ మనకు వైట్ స్పాట్ వచ్చేస్తాయి. ఓకే, అండ్ ఎప్పుడైనా సరే ఎక్కువ అయిపోయిందంటే ఇట్ విల్ బికమ్ బ్లాక్. ఇట్స్ వెరీ కామన్, క్వైట్ ఆపోజిట్. ఎక్కువైతే బ్లాక్. ఓకే ఓకే, సో అక్కడ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే దర్ ఇస్ హార్మోనల్ డిస్టర్బెన్స్ ఇన్ ద బాడీ. ఓకే, హార్మోనల్ డిస్టర్బెన్స్ ఎప్పుడైనా సరే ఒకరు స్పెషల్లీ లేడీస్కు ఎక్కువగానే ఉంటుంది. నేను చూసిన ప్రకారంగా అయితే లేడీస్కు ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే, స్పెషల్లీ ఫీమేల్ బాడీలు జెంట్స్ పరంగా మనం కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుంది. రీజన్ ఏంటంటే దెర్ ఆర్ 5 డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ద లైఫ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. దెర్ విల్ బి హ్యూజ్ హార్మోనల్ డిస్టర్బెన్స్. అది జనరల్లీ జెంట్స్కు ఎట్లా ఉండవు, జెంట్స్కు తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్ ఎప్పుడెప్పుడు వస్తుంది అని చెప్తున్నా. ఫస్ట్ థింగ్ వెన్ ద గర్ల్ ఈజ్ గెటింగ్ మ్యాచ్యూర్. ఓకే, సో అప్పటి నుంచి స్టార్ట్ అయిపోతాయి వాళ్ళ బాడీలో హార్మోనల్ డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ phase of the life. Then second phase is let us say it is like marriage. Okay, the second thing is the marriage. So marriage చేసినప్పుడు కూడా వాళ్ళకు హార్మోనల్ డిస్టర్బెన్స్ అప్పుడు కూడా డ్యూ టు దట్ సెక్చువల్ ఇంటర్కోర్స్ ఈవెన్ వాళ్ళకు హార్మోనల్ చేంజెస్ అప్పుడు కూడా వస్తుంది. ఆ తర్వాత థర్డ్ ఈజ్ ద ప్రెగ్నెన్సీ. ఓకే, ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనకు హార్మోనల్ డిస్టర్బెన్స్ ఎక్కువగానే జరుగుతాయి అన్నమాట. హోల్ ఆఫ్ దట్ 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీ పీరియడ్. సో హ్యూజ్ హార్మోనల్ ఇంబాలెన్స్ టేక్స్ ప్లేస్. దట్ ఈస్ ద రీజన్ ఫీమేల్ బికమ్స్ హైలీ సిక్ అన్నమాట. ప్రెగ్నెన్సీ వచ్చేస్తే నార్మల్గా ఎక్కువ మంది సిక్ అయిపోతారు అనమాట. కొంతమందికి కళ్ళు తిరిగి పడిపోతారు, కొంతమందికి లో బీపీ వచ్చేస్తాయి, కొంతమందికి తినబుద్ధి కాదు, కొంతమందికి వామిటింగ్ స్టార్ట్ అయిపోతాయి. All these symptoms develops when the hormonal imbalance takes place in the body. Okay, so that is also one of the great period అని మనం చెప్పొచ్చు. So continuously somebody is living with the hormonal imbalance for 9 to 10 months. It's not a joke. సో అందుకే చెప్తారు ఏంటంటే తల్లి రుణం మనం తీర్చుకోలేరు అని చెప్తారు. బికాస్ తల్లి అవడం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ గ్రేటెస్ట్ థింగ్ ఆఫ్ ద నేచర్. ఓకే, అండ్ ఇది ఎప్పుడు ఒకరికి తెలుస్తాయి అంటే ఇఫ్ సంబడి బికమ్ ప్రెగ్నెంట్. ఓకే, సో దిస్ ఈస్ ద కామన్ థింగ్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లాక్టేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద పీరియడ్. మీన్స్ సపోజ్ మీకు డెలివరీ అయిపోయింది, డెలివరీ అయిపోయిన తర్వాత బేబీ కానీ బాబు కానీ మనము ఇప్పుడు ఫీడింగ్ చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ లాక్టేషన్ ఇన్ ద మెడికల్ టర్మ్స్. సో దట్ పీరియడ్ ఈజ్ హోల్ పీరియడ్ ఈజ్ 18 months. ఈ 18 months కూడా ఒక లేడీకి కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతూనే ఉంటాయి. ద నెక్స్ట్ ఈజ్ ద మెనోపాజ్ 45 to 50. ఓకే, సో ఆ టైంలో కూడా జరుగుతుంది. బట్ అక్కడ యాక్చువల్గా ఎక్కువ మందికి ఈ ఎప్పుడైనా జరిగినా సరే ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వాళ్ళకు ఈ టైప్ ప్రాబ్లం రావడం అవకాశం ఉంది. అండ్ ఎక్కువగా కొంతమంది సన్ ఎక్స్పోజర్స్కు ఉంటారు. ఓకే, సన్ ఎక్స్పోజర్ ఇన్ ద సెన్స్ లైక్ సంబడి ఈజ్ ఎ lady laborers are there. So they are working since morning to evening on the hot sun. Even due to that also that pigmentation happens. So అప్పుడు దానివల్ల కూడా ఎక్కువగా సన్ ఎక్స్పోజర్కు ఉండే వాళ్ళకు నేను చూసిన ప్రకారం వాళ్ళకు కూడా ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ హార్మోనల్ ఇంబాలెన్స్. సో దీస్ ఆర్ ద కామన్ రీజన్స్. అండ్ వన్ మోర్ వెరీ కామన్ రీజన్ విచ్ ఐవ్ సీన్, పీపుల్ హు ఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ స్లీప్ ఇన్ ద నైట్. ఎస్, ఓకే, సో అప్పుడు యాక్చువల్లీ దిస్ కైండ్ ఆఫ్
హార్మోన్ సిక్రేషన్ హ్యాపెన్స్ బిట్వీన్ 10 to 4 o'clock in the night. ఓకే, సపోజ్ ఆ 10 to 4 లోపల మనకు కరెక్ట్ స్లీప్ లేదనుకో, ఆటోమేటికలీ దిస్ కైండ్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలెన్స్ టెక్స్ ప్లేస్ ఇన్ ద బాడీ అండ్ మనకు ఆ టైప్ ప్రాబ్లం కూడా రావచ్చు. అండ్ మెలానిన్ ది యాక్చువల్ రోల్ ఇస్ ద బ్లాక్నెస్. మెలానిన్ ఎప్పుడైనా సరే తగ్గిపోయిందంటే ఈవెన్ ఒకరికి వైట్ హెయిర్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఈ ఐబ్రోస్ అని ఇది కూడా వైట్ అయిపోతాయి. ఓకే, సో మెలానిన్ సిక్రేషన్ మనకు సఫిషియంట్ మాత్రలో ఉంటే విల్ హ్యావ్ ఎనఫ్ గుడ్ హెయిర్, మీన్స్ బ్లాక్ హెయిర్, బ్లాక్ ఐబ్రోస్, beards also will be black, and along with that your eyeball also will be black. So wherever the black things happens in the body, that is due to the sufficient melanin secretion in the body only. Okay, so this is a complete things I'm telling. అక్కడ ఏంటంటే మనం చూడాల్సిన విషయం అక్కడ ఏంటంటే లైక్ ఆ హార్మోన్ సిక్రేషన్ ఎప్పుడైనా తగ్గిపోయిందంటే అప్పుడు ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఆటోమేటికల్ మన బాడీలో రేజ్ అయిపోతే, పెరిగిపోతే కూడా ప్రాబ్లమ్స్ రేజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అయితే దట్ ఈస్ కాల్డ్ మెలాస్మా యాక్చువల్లీ, అండ్ మెడికల్ టర్మ్స్ దట్ ఈస్ కాల్డ్ మెలాస్మా. ఈ మెలాస్మా వచ్చేస్తే ఏమవుతుందంటే మనకు ఈ పార్ట్లు బ్లాక్ అయిపోతాయి, కొంతమందికి ఎక్కడ బ్లాక్ అయిపోతాయి, ఎక్కడ బ్లాక్ అయిపోతుంది, బటర్ఫ్లై షేప్లో ఉంటుంది, కొంతమందికి ఈవెన్ ఈ నోజ్ మీద కూడా ఉంటుంది అన్నమాట. సో దట్ అఫెక్ట్స్ ద హోల్ స్కిన్ ఏరియా ఆఫ్ ద ఫేస్, అట్లా ఉంటుంది. సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ మనకు రాకూడదు అంటే హార్మోన్స్కు మనం బ్యాలెన్స్ చేయాలి. హార్మోన్స్కు బ్యాలెన్స్ చేయాలంటే డైలీ బేసిస్లో అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes మనం యోగా చేయాలి. యోగా చేస్తే దెర్ ఆర్ లాట్ ఆఫ్ హార్మోనల్ బ్యాలెన్సెస్ విల్ బి దేర్ ఇన్ ద బాడీ. ఓకే, బట్ ఈ విషయం పబ్లిక్ తెలియదు, దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ స్లీప్, అప్పటి నుంచి మీరు స్లీప్ కరెక్ట్ టైం టు టైం పడుకొని టైం టు టైం లేవడానికి మనం ట్రై చేయాలి. ఓకే, అండ్ అనదర్ థింగ్ ఈజ్ లైక్ డ్యూరింగ్ దిస్ హార్మోనల్ ఇంబాలెన్స్ ఇన్ కేస్ మీకు డెవలప్ అయిందంటే మీరు ఇమ్మీడియట్ అది క్యూర్ చేయాలంటే మా దగ్గర కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. సో మీకు స్టార్ట్ అయినప్పుడు మీరు వచ్చారనుకో, విదిన్ 15 days ఆఫ్ టైం మీకు అది పూర్తిగా తగ్గుతుంది. దీనికి మెడిసిన్ కూడా ఉంటుంది. వెరీ గుడ్ మెడిసిన్స్ అదే. ఓకే, సో ఆ మెడిసిన్స్ వాడితే వాళ్ళకు ఆ బ్లాక్నెస్ మొత్తం పూర్తిగా తగ్గిపోతుంది అనమాట. ఇట్ విల్ టేక్ జస్ట్ 15 days స్టార్ట్ అయినప్పుడు వస్తే. లేకపోతే సపోజ్ ఇఫ్ ఇట్ ఇస్ బికమ్ క్రానిక్, చాలా రోజుల నుంచి వాళ్ళకు ఆ ప్రాబ్లమ్స్ ఉంది అండ్ ఆ తర్వాత వాళ్ళు వచ్చారు నా దగ్గరికి 5 years తర్వాత 10 years తర్వాత కొంతమంది వస్తున్నారు, ఎలాంటి వాళ్ళకైతే కొంచెం టైం పడుతుంది. ఇట్ విల్ నాట్ బి క్యూర్ సో ఫాస్ట్, ఇట్ మే టేక్ అరౌండ్ 4 to 6 months. లైక్ దీనికోసం మెయిన్లీ మెడిసిన్ తీసుకోవడం కరెక్టేనంటారా సార్, లేకపోతే హోమ్ రెమెడీస్ లాగా ఏదైనా యూస్? హోమ్ రెమెడీ అస్సలు క్యూర్ కాదు. నో ఎనీ ఎస్ మెడిసిన్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. అండ్ దాంతో పాటు మీరు సపోజ్ ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెట్టారనుకో, డైలీ బేసిస్లో ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి, ఫ్రూట్స్ తినడం స్టార్ట్ చేయాలి. ఇది అన్నీ చేస్తే అప్పుడు ఏమవుతుంది, తర్వాత మీకు రీঅకరెన్స్ ఉండవు, అంటే మీకు తర్వాత మళ్ళీ రాదు అనమాట. లేకపోతే మెడిసిన్ వాడిన తర్వాత క్యూర్ అయిన తర్వాత కూడా ఇఫ్ యూ డోంట్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ అగైన్ ఆ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి మీకు. ఓకే, ఈ టైప్ ప్రాబ్లమ్స్కి ఎట్లా కూడా ఉంటుంది. అండ్ ఈ ప్రాబ్లమ్స్కి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి మన దగ్గర. పీపుల్ ఆర్ గెటింగ్ క్యూర్, నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ట్రీటెడ్ యాక్చువల్లీ. మా దగ్గర ఆ టైప్ మెడిసిన్స్ ఉన్నాయి, వాళ్ళకి పూర్తిగా తగ్గుతుంది. ఓకే, సో బీ కేర్ఫుల్ అండ్ డూ ఎక్సర్సైజ్ ఆన్ డైలీ బేసిస్, స్టార్ట్ ఈటింగ్ ఫ్రూట్స్. ఓకే, హ్యావ్ గుడ్ స్లీప్ ఇన్ ద నైట్. అండ్ ఇది అన్నీ మీరు ఈ పారామీటర్స్కు అన్నీ మీరు కరెక్ట్గా స్ట్రీమ్ లైన్ చేస్తే మీకు ఆటోమేటికలీ ఈ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ క్యూర్ అవుతుంది బై యూజింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ఫ్యూ మెడిసిన్స్ ఓన్లీ. అండ్ తర్వాత మీకు రీఅకరెన్స్ ఉండవు. ఓకే, అండ్ ఎనీబడి వాంట్స్ మై నంబర్, మై లొకేషన్, మై క్లినిక్ అడ్రస్, ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద నెట్. సో గూగుల్లో సెర్చ్ చేసి నా పేరు మీద సెర్చ్ చేయాలి. యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ ఆన్ మై క్లినిక్ నేమ్, ఇట్ ఈస్ దేర్ ఆన్ మై నేమ్ ఓన్లీ. డాక్టర్ A కుమార్ అని కొడితే దే విల్ గెట్ ద కంప్లీట్ థింగ్స్. ఓకే, సో రావచ్చు. సార్ ఓవరాల్గా చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.